ఏ పనిలో ఉన్నా హృదయాలు, మనస్సులు యేసై పిలుస్తాడేమో చెవి ఒక పక్కన అట్టి పెట్టి ఉండాలి. చెవే కాదు, హృదయాలు, తలంపులు కూడా అటే పెట్టి ఉండి, మీ పనిలో మీరుండండి. సేవ మానే అక్కర్లేదు. సువార్త మానే అక్కర్లేదు. వ్యర్థమైన ప్రయాసం చేయకండి అంటాను నేను. అనవసరమైన వాళ్ళకి కూడా కొరకు కూడా తీసుకెళ్ళిపోవద్దు సువార్త. అది నేను చెప్పేది. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. మీకున్న అమూల్యమైనవి దూషణ పాలు కానీయకుడి. మీ ముత్యములను పందుల ముందు, కుక్కల ముందు వేయకండి అన్నాడు. డోంట్ లెట్ ఇట్ వేస్ట్. వేస్ట్ అయిపోనివ్వద్దు. ఆకలి లేనోడికి, అవసరం లేనోడికి మీరు ఫుడ్ పంచుతానంటే పడేస్తాడాడు. ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి పంచితే వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అలాగా సువార్తయిన, వాక్యమైన, ఉపదేశమైన అవసరములు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. అందుకే దీనులకే సువార్తని ఎందుకనంటే వాళ్ళకి అవసరం అది. వాళ్ళు కనిపెడుతున్నారు. కొట్టుమిట్టాడుతున్నారు. నశించిపోతున్న తమ జీవితంలో నీకు సావే దిక్కు, నీకు చచ్చిపో, నువ్వు నాశనం అయిపోతావు అని వింటున్న మాటల్లో లేదు, నువ్వు బయటపడే అవకాశం ఉందనే ఒక్క మాట వాళ్ళకి నిరీక్షణ కలుగ చేస్తది. అది దీనులంటే. సినిమా తారలకి, ధనవంతులకి, రాజకీయ నాయకులకి ఏం తీసుకెళ్ళి ఇవ్వక్కర్లేదు సువార్త. వాళ్ళకి అవసరం లేదు ఇది. ఆళ్ళు భూమి మీద హాయిగానే ఉన్నారాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. సో, లక్ష్యం ఏంటి అంటే దిద్దుబాటు, వేరుపాటు, సిద్ధపాటు. మీ ఆశ్రయపురాల్లో కాదేశు అనుభవం శుద్ధీకరణ, షెకెము అనుభవం పరిచర్య, దీనులమై పరిచర్యలో నలిగిపోవాలి ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అన్నగారి సాక్ష్యపురం వినండి మీరు. బాహ్య పురుషుడు కృషించిపోతున్న ఆంతర్య పురుషుడు వెలుగుతానే ఉన్నాడు. ఆయన ఎంత నలుగుతున్న అన్నగారి గురించి చెప్తున్నాను. ఎంత నలుగుతున్నా దేవుని కొరకు వెలుగుతున్న సేవకులు ఆయన ఒకరు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏ కంప్లైంట్ లేదు దేవుని దగ్గర. ఇదే క్రైస్తవ జీవితం అండి. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కొరతల్లో, అనారోగ్యంలో సాగుతానే ఉన్నాం. మీలాగా అందరిలాగా ఎంత ప్రేయర్ రిక్వెస్ట్ పట్టుకొని అందరి దగ్గర తిరగట్లేదు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన దానిని నిదానించి చూచుచున్నాం. ఎక్కడ కాకపోయినా అక్కడ మా కొరకు కేటాయించబడింది. ఆ ఒక్క నిరీక్షణ లంగరు వలె మన ఆత్మలను పట్టుకొని ఉన్నదంటాడు